యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనము. దేవదూతలు బైబిల్లో దాదాపుగా 300 సార్లు కనిపిస్తారు. వీరు సాధారణంగా మనుషులకు కనిపించని ఆత్మరూపులు, కానీ అప్పుడప్పుడు మానవ రూపంలో కనిపించవచ్చు. దేవదూతలు తన సేవ కోసం దేవుడు సృష్టించిన జీవులు. దేవుడు మనుషులందరికీ ప్రభు అయి ఉన్నాడు, కానీ దేవదూతలు క్రీస్తు విశ్వాసులకు పరిచర్య చేసేందుకు పంపబడ్డారు. ఆ విశ్వాసులే దేవుని మోక్ష రాజ్యమును చేరే వారసులు. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే తప్పక దేవుడు తన దూతలను నీ కొరకు కావలి ఉంచుతాడు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా నీ కృపని, కాపుదలని, భద్రతని, క్షేమాన్ని ఈ దినాన్ని ప్రజలందరి మీద ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.